నమస్కారం. సురేష్ బేరంపల్లి ఆస్ట్రాలజర్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రము, అశ్లేష నక్షత్రము ఈ రాశి కిందికి వస్తాయి. హి, హే, డి అనే అక్షరములతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు కూడా ఈ యొక్క రాశి కిందికే వస్తారు. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2గా ఉంది. రాజ్యపూజ్యం 6, అవమానం 6గా ఉంది. ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి గురుబలం పూర్తిగా ఉంది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము అష్టమ శని నడుస్తుంది కాబట్టి శని బలం లేదు. ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంది. అయినా కానీ గురుబలం పూర్తిగా ఉన్నది కాబట్టి ధనపరంగా ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యయం మాత్రం పెరుగుతుంది. నూతన వస్తువులు వాహనాలు కొనే అవకాశం ఎక్కువగా ఉంది. బట్టలు బంగారం సమృద్ధిగా ఉంటుంది. మీ యొక్క సంతాన విషయంలో లాభాన్ని చూస్తారు, సౌఖ్యంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి యొక్క సహకారం ఈ సంవత్సరం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఈ సంవత్సరం అభివృద్ధి ఉంటుంది. అయితే అష్టమశని ప్రభావం ఉంది కదా, దానివల్ల శారీరక మానసిక కష్టం మాత్రం పెరుగుతుంది. ఉద్యోగ స్థానం కానీ నివాస స్థానం కానీ మారే అవకాశం ఉంది. ఉద్యోగ విషయంలో పై అధికారుల నుండి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. సంఘంలో మంచి గౌరవము పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా ఉంటాయి. సంవత్సర ప్రారంభంలో అంటే మే, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మీరు ఉత్సాహంగా ఉంటారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. చేతికి డబ్బు అందుతుంది. దేవతా దర్శనాలు చేసే అవకాశం ఉంది. సంఘంలో మర్యాద పెరుగుతుంది. ఇంట్లో వారి సహకారం కూడా ఈ 4 నెలలు బాగా ఉంటుంది. భూ గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టాలనుకునే వారికి ఇది మంచి సమయం. సంవత్సరం మధ్యలో అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో అష్టమశని ప్రభావం ఎక్కువగా ఉంది. అందువల్ల మానసిక శారీరక అశాంతి పెరుగుతుంది. పనులు వాయిదా పడుతూ ఉంటాయి. అనారోగ్యం కూడా కొంచెం వేధిస్తూ ఉంటుంది. అష్టమశని ప్రభావం వల్ల ఈ మధ్యలో ఈ 4 నెలల్లో ఎప్పుడైనా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కీళ్ళ నొప్పులు వేధిస్తూ ఉంటాయి. మనసులో ఎప్పుడూ ఏదో ఒక వ్యధ మొదలవుతుంది. మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసగించే అవకాశం కూడా ఉంది. అనవసరమైన వ్యవహారాల్లో తలదూర్చకూడదు. ఇంట్లో కూడా అశాంతి నెలకొనే అవకాశం ఉంది. సమస్యలు పెరుగుతూ ఉంటాయి. సంవత్సరం చివరిలో అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలల్లో కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తవుతుంటాయి. ఇంట్లో వాళ్ళ సహకారం కూడా మళ్ళీ పెరుగుతుంది. కొంచెం ఆలస్యంగా అయినా సరే పనులన్నీ కూడా పూర్తవుతూ ఉంటాయి. ఎవరైతే వివాహం కాని వారు కర్కాటక రాశి వారు ఉన్నారో వారికి జనవరి తర్వాత 4 నెలల్లో వివాహం కుదిరే అవకాశం కూడా ఉంది. అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరము పునర్వసు నక్షత్ర జాతకులకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. జూన్, జూలై, జనవరి నెలల్లో ఈ రాశి వారికి ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూల సమయం కాదు. అనుకున్న దానికంటే కూడా తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చదువులో నిర్లక్ష్యం చేయడం, అశ్రద్ధ చేయడం పనికిరాదు. వ్యవసాయదారులకు ఆర్థిక స్థితి బాగుంటుంది. అనుకున్న పంటలు అనుకున్నట్టుగా పండుతాయి. కానీ చివర్లో చీడపీడల సమస్యలతో సతమతమవుతారు. మానసికంగా ఇబ్బంది పడి ప్రశాంతత కోల్పోతారు. వ్యాపారులకు ఇది మంచి సమయం. వ్యాపారపరంగా లాభార్జనలోనే ఉంటారు. ఆర్థిక బాధలు ఉండవు. కానీ ఫైనాన్స్ వ్యాపారం చేసే వారికి మాత్రము నష్టాలు మోసాలు జరిగే అవకాశం ఉంది. ఇతరుల చేతుల్లో డబ్బులు పెట్టి మీరు వేచి చూసే పరిస్థితిలో ఉండకూడదు. అలా ఉండే పరిస్థితుల్లో 1కి 2 సార్లు ఆలోచించాలి. మిత్రులు స్నేహితులే మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తులకు మానసిక ప్రశాంతత ఉండదు. పై అధికారుల వేధింపులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరంగా లోటు ఉండదు. కానీ చేసే పనిలో భారం పెరిగే అవకాశం ఉంది. ఇష్టం లేకపోయినా బలవంతంగా పని చేయాల్సి వస్తుంది. బదిలీలు కోరుకునే వారికి అంత అనుకూలత కనిపించదు. రాజకీయ నాయకులకు సంఘంలో పరువు
తగ్గిపోతుంది. అలాగే ఉన్నత పదవులలో నుండి కిందికి పడిపోతూ ఉంటారు. వారి చుట్టూతో ఉండేవారే వారిని విడిచి వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా వీరు పెట్టే ఖర్చులు కానీ చేసే ప్రయత్నాలు కానీ బూడిదలో పోసిన పన్నీరులా మారుతుంది. ఈసారి అష్టమశని ప్రభావం ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అందులోనూ వీరికి రాహుగ్రహము అస్సలు బాగాలేదు. అందువల్ల తన చుట్టూ ఉండేవారే మోసం చేసే అవకాశం కర్కాటక రాశి వారికి ఉంది. అనవసరమైన వివాదాల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. ఈ సంవత్సరం శనైశ్వరుని యొక్క ఆరాధన చేయడం, ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా మంచిది. శని త్రయోదశి నాడు శనేశ్వరునికి తైలాభిషేకం చేయడము, నల్ల నువ్వులు దానం ఇవ్వడం చేయాలి. దీని ద్వారా అష్టమశని యొక్క ప్రభావం తగ్గే అవకాశం ఉంది. రాహుకాలాన్ని పాటించాలి. రాహుకాలంలో ఎలాంటి పనులు మొదలు పెట్టకూడదు. ఇవి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఫలితాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోని తెలిసిన వారికి షేర్ చేయండి. మాకు సపోర్ట్ ఇవ్వండి. నమస్కారం.